మైదా, కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం ఆయిల్. ఇలా ఆయిల్ వేసుకొని చక్కగా అయితే కలిపేసుకోవాలి పిండిని. ఇలా పిండిని కలిపి చూస్తే ఇలా ముద్దలా రావాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ కాజాలు వచ్చినట్టు అన్నమాట. అలాగే కొంచెం వాటర్ వేసి సేమ్ మన చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా వచ్చేటట్టు అయితే కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న పిండిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లో 2 స్పూన్ షుగర్ తీసుకోవాలి. ఇలాచీలు కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనం షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుంది. అంతలోపు మనమైతే కాజాలను అయితే రెడీ చేసేసుకుందాం. ఇలా పిండిని తీసుకోవాలి. తీసేసుకొని కొంచెం ఆయిల్ పెట్టి దాన్ని చపాతీ ఒత్తినట్టయితే ఒత్తేసుకోవాలి. ఇలా చపాతీ లాగా రెడీ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయాలి. తర్వాత కొంచెం పిండిని కూడా ఇలా చల్లేసి ఇలా కొంచెం పిండిని కూడా మనం చల్లుకోవాలి. తర్వాత రోల్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న రోల్ని ఇలా కాజా షేప్లో అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా మనం రెడీ చేసుకున్న కాజాలని సపరేట్గా అయితే ఒక్కొక్కటిగా సపరేట్గా చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న కాజాలను అయితే గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒకసారి మన షుగర్ సిరప్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. అందులో అయితే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. 2-3 డ్రాప్స్. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న కాజాలని షుగర్ సిరప్ 2 మినిట్స్ ఉంచాలి. ఇలా షుగర్ సిరప్లో డిప్ చేసిన కాజాలను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన హోమ్ మేడ్ మడత కాజా రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.